ఇండియన్ కోస్ట్ గార్డ్ సెలబ్రేటెడ్ 45th రైజింగ్ డే ఆన్ 1st February. సో మనకి 1st Februaryన ఇండియన్ కోస్ట్ గార్డ్ 45th రైజింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సెకండ్, బీసీసీఐ సెక్రటరీ జై షా ఇస్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. సో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఆల్రెడీ బీసీసీఐకి సెక్రటరీగా ఉన్న జై షాని అపాయింట్ చేశారు. నెక్స్ట్, భారతీయ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ లాంచెస్ కృషి శాఖ యాప్ ఫర్ ఫార్మర్స్. సో మనకి భారతీయ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ మనకి కొత్తగా ఒక యాప్ అనేది లాంచ్ చేశారు ఫార్మర్స్ కోసం. నెక్స్ట్, మయన్మార్ డిక్లేర్డ్ అ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ ఇట్స్ క్లెయిమ్ ఆఫ్ ఎలక్షన్ ఫ్రాడ్. సో మయన్మార్లో మనకి ఎలక్షన్స్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు. నెక్స్ట్, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ కెమిస్ట్ పాల్ క్రూట్జెన్ పాస్డ్ అవే. సో మనకి ఈ పాల్ క్రూట్జెన్ తనకి నోబెల్ ప్రైజ్ లభించింది కెమిస్ట్రీ కేటగిరీలో. తను రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్, ఆర్ఎస్ శర్మ ఇస్ అపాయింటెడ్ యాజ్ సీఈఓ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. సో మనకి ఆయుష్మాన్ భారత్కి సీఈఓగా ఆర్ఎస్ శర్మ గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్, టెక్స్టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ ఇనాగ్రేటెడ్ 8th ఇండియా ఇంటర్నేషనల్ సిల్క్ ఫేర్ వర్చువల్లీ. సో మనకి ఈ సిల్క్ ఫేర్ అనేది 8th ఎడిషన్. దీన్ని మనకి టెక్స్టైల్ మినిస్టర్ అయిన స్మృతి ఇరానీ గారు ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ లాంచెస్ తాజ్ మహల్ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్ హబ్ ఇన్ నోయిడా. సో మనకి ఆ తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని హబ్ అనేది నోయిడాలో లాంచ్ చేశారు బై మైక్రోసాఫ్ట్. నెక్స్ట్, ఖేలో ఇండియా జన్స్కార్ వింటర్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఫెస్టివల్ కన్క్లూడెడ్ జన్స్కార్ వ్యాలీ ఆఫ్ లడాక్. సో మనకి లడాక్లో ఉన్న ఈ జన్స్కార్ వ్యాలీలో ఖేలో ఇండియా స్పోర్ట్స్ అనేది కంక్లూడ్ అయ్యాయి. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు టు ఇనాగ్రేట్ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ ఇన్ నేషనల్ క్యాపిటల్ న్యూఢిల్లీ. సో మనకి న్యూఢిల్లీలో ఆది మహోత్సవ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు. నెక్స్ట్, యానిమల్స్ గిటారిస్ట్ హిల్టన్ వ్యాలంటైన్ పాస్డ్ అవే. సో మనకి గిటారిస్ట్ తన బ్యాండ్ నేమ్ వచ్చేసి యానిమల్స్. హీస్ ఫ్రమ్ ఇంగ్లాండ్. హిల్టన్ వ్యాలంటైన్ తను రీసెంట్గా మరణించారు. నెక్స్ట్, ఆర్బీఐ క్యాన్సల్డ్ లైసెన్స్ ఆఫ్ శివం సహకారి బ్యాంక్. ఆ బ్యాంక్ మనకు మహారాష్ట్రలో ఉంది. దాని లైసెన్స్ రీసెంట్గా క్యాన్సిల్ చేయబడింది. నెక్స్ట్, రిలయన్స్ జియో ఇస్ ద 5th స్ట్రాంగెస్ట్ బ్రాండ్ ఇన్ గ్లోబ్ అకార్డింగ్ టు ద బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 ర్యాంకింగ్స్. సో మనకి ఈ బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 ర్యాంకింగ్స్ ప్రకారం మనకి 5th స్ట్రాంగెస్ట్ వచ్చేసి రిలయన్స్ జియో. నెక్స్ట్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ మెట్రో ర్యాక్స్ ఫర్ ముంబై మెట్రో. సో ముంబై మెట్రో కోసం మనకి ఆ మెట్రో ర్యాక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. నెక్స్ట్, లక్నో మెట్రో ఇస్ ద ఫస్ట్ మెట్రో టు యూజ్ యూవీ రేస్ టు శానిటైజ్ ట్రైన్ కోచెస్. సో ట్రైన్ కోచెస్ని శానిటైజ్ చేయడానికి ఫస్ట్ టైం లక్నో మెట్రో యూవీ రేస్ని యూజ్ చేశారు. వరల్డ్ వెట్లాండ్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 2nd February అండ్ థీమ్ ఈస్ వెట్లాండ్స్ అండ్ వాటర్. సో మనకి 2nd Februaryన వరల్డ్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ వాటర్. సెకండ్, ఎస్బీఐ కార్డ్ అపాయింట్స్ రమా మోహన్ రావు అమారా యాజ్ ఎండీ అండ్ సిఇఓ ఫర్ 2 years. సో మనకి రమా మోహన్ రావు అమారా గారిని 2 yearsకి ఎండీ అండ్ సిఇఓగా ఎస్బీఐ కార్డ్స్కి అపాయింట్ చేశారు. అండ్ సిపి మొహంతి ఇస్ అపాయింటెడ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా సిపి మొహంతి గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్, అనిష్ షా ఇస్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్. సో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్కి అనిష్ షా గారిని చైర్మన్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్, మహారాష్ట్ర ర్యాంక్ ఫస్ట్ ఇన్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2020. సో జస్టిస్ రిపోర్ట్ 2020 ప్రకారం మనకు మహారాష్ట్ర స్టేట్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్, ఉత్తరాఖండ్ సెటప్స్ ఫస్ట్ ఆర్బిటోరియం ఫర్ షివ్లిక్ రేంజ్ విత్ 210 స్పైసెస్ ఆఫ్ ట్రీస్. సో మనకి ఉత్తరాఖండ్లో బొటానికల్ గార్డెన్ అనేది రాబోతుంది విత్ 210 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్. నెక్స్ట్, యూఎస్ బేస్డ్ యాక్ట్రెస్ సిస్లీ టైసన్ పాస్డ్ అవే. సో యూఎస్కి చెందిన యాక్ట్రెస్ సిస్లీ టైసన్ తను రీసెంట్గా మరణించారు. నెక్స్ట్, డెన్మార్క్ డిఫీటెడ్ స్వీడన్ టు విన్ మెన్స్ వరల్డ్ హ్యాండ్బాల్ టైటిల్. సో మెన్స్ వరల్డ్ హ్యాండ్బాల్ టైటిల్లో మనకి డెన్మార్క్ అనేది విన్ అయ్యారు. దే డిఫీటెడ్ స్వీడన్. నెక్స్ట్, ఆర్బీఐ అపాయింటెడ్ అన్ ఎక్స్టర్నల్ ఐటీ ఫర్మ్ ఫర్ క్యారింగ్ అవుట్ స్పెషల్ ఆడిట్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటిని ఆడిట్ చేయడానికి కోసం ఆర్బీఐ ఎక్స్టర్నల్ ఐటీ ఫర్మ్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ వోంట్ బీ ఏబుల్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ నాన్ ఈఎంబీ ఏటీఎమ్స్. సో నాన్ ఈఎంబీ ఏటీఎమ్స్ అంటే దోస్ విచ్ రీడ్స్ డేటా త్రూ మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ అండ్ డు నాట్ హోల్డ్ ద ఏటీఎం కార్డ్ డ్యూరింగ్ ద ట్రాన్సాక్షన్. సో మనం జనరల్గా డ్రా చేయడానికి ఆ కార్డ్ని దాంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అయిపోయే వరకు కార్డ్ అందులోనే ఉంటుంది. అలాంటి వాటి దగ్గర ఈ పిఎన్బి బ్యాంక్ అలౌ చేయట్లేదు మనీ విత్డ్రా చేయడానికి. కొత్తగా ఇప్పుడు మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ నుండి రీడ్ చేసే వాటి దగ్గరనే మనకి డబ్బులనే వస్తాయి ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్. నెక్స్ట్, ఇండియా టాప్ మెడల్స్ టాలీ ఎట్ ఫస్ట్ ఏషియన్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2021. సో మనకి ఈ ఏషియన్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే జరిగిందో దాంట్లో టోటల్గా ఇండియా టాప్ పొజిషన్లో ఉంది ఓవరాల్ మెడల్స్. అండ్ సౌరభ్ చౌదరికి మెన్స్ ఎయిర్ పిస్టల్లో గోల్డ్ వచ్చింది. నెక్స్ట్, జార్డన్ వ్యాన్ ఫారెస్ట్ హీస్ ఫ్రమ్ డచ్ వన్ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2021. సో మనకి ఈ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ విన్నర్ వచ్చేసి జార్డన్ వ్యాన్ ఫారెస్ట్. హీస్ ఫ్రమ్ డచ్. నెక్స్ట్, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఇస్ వన్ బై తమిళనాడు అండ్ తమిళనాడు బరోడా వాళ్ళని డిఫీట్ చేసింది. ఇట్ ఈస్ సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీ. నెక్స్ట్, ఫేస్బుక్ హైర్స్ ఇట్స్ ఫస్ట్ చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్. ఎవరిని? హెన్రీ మోనిస్ని ఫస్ట్ కంపైలెన్స్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు ఫేస్బుక్కి.
Bengaluru hosts Asia's largest defense and aerospace Aero Show 2021. సో మనకి ఏరో షో 2021 అనేది బెంగళూరులో హోస్ట్ చేశారు. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కన్ఫర్మ్స్ 2020 యాజ్ వర్స్ట్ ఇయర్ ఆన్ రికార్డ్. సో మనకి 2020ని వర్స్ట్ ఇయర్గా డిక్లేర్ చేశారు బై యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. అది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మెడ్రిడ్, స్పెయిన్లో ఉంది. నెక్స్ట్, బ్లూ షిఫ్ట్ ఏరోస్పేస్ లాంచ్డ్ స్టార్ డస్ట్ 1.0, ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ రాకెట్ లాంచ్ పవర్డ్ బై బయోఫ్యూయల్. సో మనకి ఆ బయోఫ్యూయల్తో నడిచేది లాంచ్ చేశారు. ఇట్ ఈస్ లాంచ్డ్ బై బ్లూ షిఫ్ట్ ఏరోస్పేస్. నెక్స్ట్, Indian American scientist Bhavya Lal is appointed as acting chief of staff of NASA. సో నాసాకి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా భవ్య లాల్ని అపాయింట్ చేశారు. షీఈ్ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్. నెక్స్ట్, అస్సాం లాంచ్ ప్రగ్యాన్ భారతి స్కీమ్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ ఫర్ బయింగ్ టెక్స్ట్ బుక్స్. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి 1500 రూపీస్ అనేది ఇస్తారు. ఇట్ ఈస్ బై అస్సాం గవర్నమెంట్ ప్రగ్యాన్ భారతి స్కీమ్. నెక్స్ట్, పంజాబ్ గవర్నమెంట్ లాంచ్డ్ హర్ఘర్ పానీ హర్ఘర్ సఫాయి మిషన్ టు ప్రొవైడ్ 100% పోర్టబుల్ వాటర్ సప్లై టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ ద స్టేట్ బై 2022. సో 2022 కల్లా ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి హర్ఘర్ పానీ హర్ఘర్ సఫాయి మిషన్ అనేది పంజాబ్ గవర్నమెంట్ లాంచ్ చేశారు. నెక్స్ట్, ఫోర్డ్ మోటార్స్ పార్ట్నర్డ్ విత్ గూగుల్స్ ఆల్ఫాబెట్ టు డెవలప్ న్యూ కన్జ్యూమర్ సర్వీసెస్ అండ్ మోడర్నైజ్ ఇంటర్నల్ ఆపరేషన్స్. సో మనకి ఇంటర్నల్ ఆపరేషన్స్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్ని డెవలప్ చేయడం కోసం ఫోర్డ్ మోటార్స్ గూగుల్తో పార్ట్నర్షిప్ అయింది, గూగుల్ యొక్క ఆల్ఫాబెట్తో. నెక్స్ట్, ఆత్మనిర్భరత ఈజ్ చూజన్ యాజ్ హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 బై ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్. సో ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్ ప్రకారం ఆత్మనిర్భరత వర్డ్ని హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేశారు. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లాంచ్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఆ హ్యాకథాన్ నేమ్ వచ్చేసి KRITAGYA. ఇట్ ఈస్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. నెక్స్ట్, ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇట్ ఈస్ ఆథర్డ్ బై దలై లామా అండ్ ఎడిటెడ్ బై రేణుకా సింగ్. సో దలై లామా యొక్క కోట్స్ని ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ రీసెంట్గా ఎడిట్ చేశారు బై రేణుకా సింగ్. నెక్స్ట్, ఎస్ మ్యాన్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ రాణా కపూర్ ఈజ్ ఆథర్డ్ బై పవన్సీ లాల్. సో మనకి ఈ పవన్సీ లాల్ వచ్చేసి ఎస్ మ్యాన్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ రాణా కపూర్ ఈ బుక్ని రాశారు. నెక్స్ట్, ఫార్మర్ పేసర్ మర్వ్ హ్యూగ్స్ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. సో ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్కి ఈ మర్వ్ హ్యూగ్స్ గాని ఇండక్ట్ చేశారు. నెక్స్ట్, ద నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ has signed MOU with Apollo MedSkills Private Limited for providing COVID vaccination administration training to nurses, medical and nursing students and pharmacists. సో మనకి ఈ NBCFDC అంటే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అపోలోతో టైప్ అయింది. నర్సెస్, మెడికల్ స్టూడెంట్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ ఫార్మసిస్ట్ వాళ్ళకి ఆ COVID-19 వ్యాక్సిన్ ఉంటుంది కదా, అది ఇవ్వడం కోసం, ట్రైనింగ్ ఇవ్వడం కోసం. నెక్స్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ is the first state or union territory in the country to free from COVID-19. సో అక్కడ యాక్టివ్ కేసెస్ అనేవి 0 అయ్యాయి. సో అక్కడ ఏం కేసెస్ లేకపోవడం వలన అండమాన్ అండ్ నికోబార్ ఫస్ట్ స్టేట్ అయింది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ వెట్లాండ్ కన్జర్వేషన్ సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ చెన్నై. సో మనకి ఈ చెన్నైలో సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది సెటప్ చేశారు. ఇది ఫస్ట్ వెట్లాండ్ కన్జర్వేషన్ సెంటర్ మనకి ఇండియాలో. వరల్డ్ క్యాన్సర్ డే is celebrated on February 4th and theme is I am and I will. సో ఎవ్రీ ఇయర్ February 4th వరల్డ్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి I am and I will. నెక్స్ట్, సేమ్ 4th February ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫెటర్నిటీ. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏ పాత్వే టు ద ఫ్యూచర్. నెక్స్ట్, బంగ్లాదేశ్ సైన్డ్ $500 million లోన్ విత్ వరల్డ్ బ్యాంక్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ రూరల్ రోడ్స్ అండ్ డిజిటల్ కనెక్టివిటీ. సో వరల్డ్ బ్యాంక్ మనకి $500 million లోన్ అనేది బంగ్లాదేశ్కి ఇచ్చింది ఫర్ రూరల్ రోడ్స్ అండ్ డిజిటల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం. నెక్స్ట్, కర్ణాటక స్టూడెంట్స్ క్రియేటెడ్ అ రోబోట్ మాయా టు హెల్ప్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో కర్ణాటకలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ మాయా అనే రోబోట్ని క్రియేట్ చేశారు బ్యాంకింగ్ సర్వీసెస్లో హెల్ప్ కోసం. నెక్స్ట్, 16th ఇండో-US జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ యుద్ధ్ అభ్యాస్ 2021 ఈస్ కన్క్లూడెడ్ ఇన్ రాజస్థాన్. సో మనకి ఈ యుద్ధ అభ్యాస్ అనేది ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ యూఎస్కి మధ్యలో, ఇది రాజస్థాన్లో జరిగింది. ఈ ఇయర్ ఇది 16th ఎడిషన్. నెక్స్ట్, న్యూ CEO ఆఫ్ అమెజాన్ ఇస్ ఆండ్రూ ఆర్ జాసీ. సో ఆండ్రూ ఆర్ జాసీ వచ్చేసి మనకి అమెజాన్కి కొత్తగా అపాయింట్ అయిన CEO. నెక్స్ట్, స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ఇస్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అజయ్ సింగ్ని ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేశారు. నెక్స్ట్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ has inaugurated హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సెకండ్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఇన్ బెంగళూరు. సో మనకి బెంగళూరులో ఈ తేజస్ దాన్ని ఇనాగ్రేట్ చేశారు రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్, యుగెన్ హ్యూ రాంగ్ ఈజ్ రీఎలెక్టెడ్ యాజ్ చీఫ్ ఆఫ్ వియత్నాం. సో ఇది థర్డ్ టైం యుగెన్ హ్యూ రాంగ్ తను వియత్నాంకి చీఫ్గా రీఎలెక్ట్ అవ్వడం. నెక్స్ట్, RBI unveiled risk-based internal audit system to select NBFC with asset size over 5,000 crore. సో మనకి రీసెంట్గా RBI రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ అనే సిస్టమ్ని లాంచ్ చేశారు.
ఫర్ ఎన్బిఎఫ్సిస్. ఓవరాల్గా వాళ్ళ అసెట్ సైజ్ వచ్చేసి 500 crores ఉన్న వాళ్ళ కోసం. నెక్స్ట్, Chief Minister Pinarayi Vijayan has presented the 50th Kerala State Filmfare Awards 2019 and JC Daniel Award. సో ఈ ఇయర్ ఆ కేరళ స్టేట్ అవార్డ్స్ వచ్చేసి 50th ఎడిషన్. నెక్స్ట్, 2020 డెమోక్రసీ ఇండెక్స్, డెమోక్రసీ ఇన్ సిక్నెస్ అండ్ హెల్త్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఆ రిపోర్ట్ ప్రకారం మనకి ఇండియా వచ్చేసి 53rd పొజిషన్లో ఉంది ఇన్ డెమోక్రసీ ఇండెక్స్. నెక్స్ట్, వెటరన్ ఆర్మీ ఆఫీసర్ టామ్ మూరే, ఈస్ ఫ్రమ్ ఇంగ్లాండ్, హూ రేస్డ్ రికార్డ్ బ్రేకింగ్ ఫండ్ ఫర్ కరోనా వారియర్స్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో మనకి కరోనా వాటికి ఫండ్స్ కలెక్ట్ చేశాడు అందరికన్నా ఎక్కువ. హీస్ టామ్ మూరే. తను ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. తను రీసెంట్గా చనిపోయాడు. నెక్స్ట్, అశోక్ దిండా అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. సో అశోక్ దిండా వచ్చేసి క్రికెటర్. తను అన్ని ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఈజ్ అపాయింటెడ్ as చైర్మన్ ఫర్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్. సో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అడ్రస్ ద ఇనాగ్రల్ సెరమనీ ఆఫ్ ఏసియాన్ ఇండియా హ్యాకథాన్. సో మనకి ఈ ఏసియాన్ ఇండియా హ్యాకథాన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్, ఆయిషా అజీజ్ బికమ్స్ ఇండియాస్ యంగెస్ట్ ఫీమేల్ పైలట్. ఆయిషా అజీజ్ తనకి జస్ట్ 16 years. సో తను ఫీమేల్ పైలట్. షీ ఈస్ ద యంగెస్ట్ ఫీమేల్ పైలట్. నెక్స్ట్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ రిసీవ్స్ ద అలర్ట్ బీయింగ్ ఐకాన్ అవార్డ్ ఫ్రమ్ ఎన్జిఓ అలర్ట్ ఇన్ చెన్నై. సో ఈ అలర్ట్ బీయింగ్ ఐకాన్ అవార్డ్ అని మనకి ఏఆర్ రెహమాన్ గారికి ప్రజెంట్ చేశారు బై ఎన్ ఎన్జిఓ. అలర్ట్ అనే ఎన్జిఓ ప్రజెంట్ చేశారు. ఆ ఎన్జిఓ వచ్చేసి మనకి చెన్నైలో ఉంది. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయిన్స్ హ్యాండ్స్ విత్ జొమాటో టు టేక్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఆన్లైన్ అండర్ ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్. సో ఈ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ దాంట్లో భాగంగాను మనకి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ జొమాటోతో టైప్ అయ్యారు. ఈ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ ప్రాసెస్కి తీసుకురావడం కోసం. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ హ్యావ్ సైన్ MOU ఫర్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కాంపోజిట్ రా మెటీరియల్స్ డ్యూరింగ్ ద ఏరో ఇండియా 2021 ఇన్ బెంగళూరు. సో మనకి ఏరో ఇండియా ఏదైతే షో జరిగిందో బెంగళూరులో, అందులో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ ఈ మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ టైప్ అయ్యారు కాంపోజిట్ రా మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఎంపీటీ క్లినిక్ లాంచ్డ్ ఇన్ చండీగఢ్. సో మనకి చండీగఢ్లో ఈ ఎంపీటీ క్లినిక్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్, ప్రవీణ్ సిన్హా అపాయింటెడ్ as యాక్టింగ్ సిబిఐ చీఫ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి చీఫ్గా ప్రవీణ్ సిన్హా గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్, కేరళ విల్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. సో మనకి ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది కేరళలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ రిసీవ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ కార్బన్ న్యూట్రల్ ఆయిల్ ఫ్రమ్ ఆక్సీ లో కార్బన్ వెంచర్స్, ఎ డివిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆయిల్ మేజర్ ఆక్సిడెంటల్. సో మనకి ఈ కార్బన్ న్యూట్రల్ ఆయిల్ ఫస్ట్ కన్సైన్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ అనేది మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి వచ్చింది. నెక్స్ట్, ఫెడరల్ బ్యాంక్ టు లాంచ్ ఫెడ్ ఫస్ట్ ఎ స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ ఫర్ చిల్డ్రన్ బిలో 18 years. సో ఈ ఫెడ్ ఫస్ట్ అనేది మనకి ఈ సేవింగ్స్ అకౌంట్ పిల్లల కోసం అది ఫెడరల్ బ్యాంక్ లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇండియా హోస్ట్ ఇండియన్ ఓషన్ రీజియన్ డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్. సో మనకి ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్ అనేది ఇండియాలో జరగబోతుంది. అండ్ థీమ్ వచ్చేసి ఎన్హాన్స్డ్ పీస్, సెక్యూరిటీ అండ్ కార్పొరేషన్ ఇన్ ఇండియన్ ఓషన్. IIT Banaras Hindu University signed MOU with Ministry of Road and Transport and Highways to upgrade road construction in India. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ IIT BHUతో టైప్ అయ్యారు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం. ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఎనర్జీ ఐలాండ్ టు బి బిల్డ్ బై డెన్మార్క్. ఎనర్జీ ఐలాండ్ అనేది మనకి ఫస్ట్ డెన్మార్క్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, RBI అన్వీల్డ్ ద రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఫర్ NBFC అండ్ ఆల్సో ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో మనకి NBFCకి అసెట్ సైజ్ ఓవరాల్ అసెట్ సైజ్ వచ్చేసి 5,000 crore ఉండాలి. అండ్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి 500 crores ఉండాలి. నెక్స్ట్, అరవింద్ కేజ్రీవాల్ లాంచెస్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్. పొల్యూషన్ తగ్గడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి ఎక్కువ అవ్వడం కోసం స్విచ్ ఢిల్లీ క్యాంపెయినింగ్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇండియా అండ్ బహ్రెయిన్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ దానికోసం ఇండియా అండ్ బహ్రెయిన్ టైప్ అయ్యారు. నెక్స్ట్, పేపాల్ టు షట్ డౌన్ డొమెస్టిక్ పేమెంట్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఫ్రమ్ April 1st. సో ఇండియాలో పేపాల్ సర్వీసెస్ అనేవి స్టాప్ చేయబోతున్నారు ఫ్రమ్ April 1st. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టు డెవలప్ వరల్డ్స్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ స్యూడో శాటిలైట్ టు స్ట్రెంథెన్ ద కంట్రీస్ మిలిటరీ స్పై కేపబిలిటీ. సో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ హై ఆల్టిట్యూడ్ స్యూడో శాటిలైట్ అనేది లాంచ్ చేయబోతున్నారు, డెవలప్ చేయబోతున్నారు మన మిలిటరీ యొక్క స్ట్రెంత్ని పెంచడం కోసం. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ సన్ హంటర్ బైడెన్ ఈస్ పబ్లిషింగ్ హిస్ మెమోర్ టైటిల్ బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ నరేట్స్ అబౌట్ హిస్ స్ట్రగుల్స్ విత్ అడిక్షన్ అండ్ డ్రగ్ అబ్యూస్. సో బ్యూటిఫుల్ థింగ్స్ అది ఆ బుక్ అనేది మనకి జో బైడెన్స్ యొక్క సన్ హంటర్ బైడెన్ పబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్, ఫస్ట్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2021 ఇది మనకి కువైట్లో జరిగింది. అండ్ మెన్స్ 10 meter ఎయిర్ పిస్టల్ ఈవెంట్కి విన్నర్ వచ్చేసి సౌరభ్ చౌదరి. అండ్ మెన్స్ 10 meter ఎయిర్ రైఫిల్ ఈవెంట్కి దివ్యాంగ్ సింగ్ పన్వర్. వాళ్ళిద్దరూ ఈ ఈవెంట్లో ఇండియా నుండి ఫస్ట్ వచ్చారు. నెక్స్ట్,
BCCI decided not to conduct Ranji Trophy in 2020-2021. సో ఈ ఇయర్ మనకి రంజీ ట్రోఫీ అనేది ఉండదు. నెక్స్ట్ క్రిసిల్ టైడప్ విత్ సిడ్బీ టు లాంచ్ MSME సెంటిమెంట్ ఇండెక్స్. క్రిసిల్ అండ్ సిడ్బీ టైప్ అయ్యారు MSME సెంటిమెంట్ ఇండెక్స్ లాంచ్ చేయడం కోసం. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2020. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియా వచ్చేసి 86th పొజిషన్లో ఉంది ఇన్ కరప్షన్ ఇండెక్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫీమేల్ జెండల్ మ్యూటేషన్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ 6th February. సో మనకి 6th February ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫీమేల్ జెండల్ మ్యూటేషన్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ థీమ్ వచ్చేసి నో టైమ్ ఫర్ గ్లోబల్ ఇన్యాక్షన్ యునైట్ ఫండ్ అండ్ యాక్ట్ టు ఎండ్ ఫీమేల్ జెండల్ మ్యూటేషన్.